ఇండియాలో లాస్ట్ 1 వీక్గా బిగ్ బ్రేకింగ్ న్యూస్గా స్టార్ట్ అయిన న్యూస్ బాయ్కాట్ మాల్దీవ్స్. అసలు ఏంటి బాయ్కాట్ మాల్దీవ్స్? సెలబ్రిటీస్ ఎందుకు దీన్ని బాయ్కాట్ చేస్తున్నారు? ఒకసారి మనం డీటెయిల్డ్గా హౌ ఇండియన్స్ ప్లే ఏ కీ రోల్ ఇన్ మాల్దీవ్స్ ఎకానమీ చూద్దాం. ఇండియన్ టూరిస్ట్ ఇన్ మాల్దీవ్స్. అకార్డింగ్ టు రిపోర్ట్స్, మాల్దీవ్స్ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ వెకేషన్ హాట్స్పాట్. సెలబ్రిటీలకే కాదు, కామన్ సిటిజన్స్కి కూడా. ఒకసారి చూస్తే ఇండియా టాప్ మాల్దీవ్స్ టూరిస్ట్ అరైవల్ ఫిగర్స్. ఓవర్ 2 lakh విజిటెడ్ నేషన్స్ యాన్యువల్లీ పోస్ట్ కోవిడ్. అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ఇండియన్స్ చాలా వరకు మాల్దీవ్స్ని సందర్శించారు. మాల్దీవ్స్కి వచ్చిన టూరిస్టులలో యూకే 4th ప్లేస్లో ఉంది, చైనా 3rd ప్లేస్లో ఉంది, రష్యా 2nd ప్లేస్లో ఉంది. ఇండియా 209.2Kతో మొదటి స్థానంలో ఉంది. ఈ డేటా 2011 నుండి 2023 వరకు చూపిస్తుంది. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే ఇన్ 2021 and 22 ఇండియా కంటిన్యూడ్ యాజ్ ఇట్స్ టాప్ మార్కెట్. ఓవర్ 2.9 lakh and 2.41 lakh Indian tourist arrivals. These figures are quite high considering that COVID-19 was at its peak in 2021. That was 23% and 14.4% market share respectively. Last year, India with 1,915 tourist arrivals until June 13, 2023 remained a sought after source market for Maldives. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్స్కి మాల్దీవ్స్ అంటే ఎంత ఇష్టమో. నాట్ ఓన్లీ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ కూడా. సరే, అంతా బాగానే ఉంది కదా, మరి మాల్దీవ్స్కి మనకి గొడవ ఏంటి? ఇక్కడే అండి అసలైన విలన్ వస్తాడు. ఇతనే నడిపించేది వెనుక నుండి. అతనే మన శత్రువైన దేశం చైనా. అతను డిప్లొమాటిక్ రిలేషన్స్ని అడ్డు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు. సరే, ఒకసారి దీని గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. చైనా ఇండియా మీద పైచేయి సాధించాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఇండియాని ఐసోలేట్ చేయడానికి చైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ని అడ్డు పెట్టుకొని నెగ్గాలని చూస్తుంది. అదే ప్రక్రియలో మాల్దీవ్స్ని డెడ్ ట్రాప్ డిప్లొమసీతో ట్రాప్ చేస్తుంది. అందుకోసం చైనా ఎలా ఆడిస్తే అలా మాల్దీవ్స్ ఆడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మాల్దీవ్స్ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ చేతిలో ఒక ఆట బొమ్మలా మారింది. మాల్దీవ్స్ యొక్క వింత ప్రవర్తన వెనకాల చైనా హస్తం ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని రన్ చేస్తూ 54% షేర్తో గెలిచింది. అయితే ఎలక్షన్స్లో గెలిచిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ మొహమ్మద్ మొయిజు ప్రో చైనాగా వ్యవహరిస్తాడు. ఓకే, నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్? నరేంద్ర మోడీ గారు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ లక్షద్వీప్ అండ్ టూరిజం డెవలప్మెంట్ భాగంగా January 4th, 2024 లక్షద్వీప్ వెళ్ళారు అండ్ అక్కడ టూరిజంని ప్రమోట్ చేస్తూ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా మాల్దీవ్స్కి చెందిన డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూత్ ఎంపవర్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ మరియం సియూనా నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ పోస్టులకి కామెంట్గా వాట్ ఏ క్లౌన్, ద పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్, మిస్టర్ మోడీ అని కామెంట్ చేశారు. ఇలా ట్విట్టర్లో ఒక మాటల యుద్ధం చోటు చేసుకుంది మాల్దీవ్స్ మినిస్టర్కు మన ఇండియన్ సోషల్ మీడియాకు. ఇలా మాల్దీవ్స్ మినిస్టర్స్ యొక్క లిమిట్స్ దాటడంతో, రేసిస్ట్ కామెంట్స్ చేయడంతో ఇండియా మీద మాల్దీవ్స్ గవర్నమెంట్ మాల్దీవ్స్ యొక్క 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేసింది. అయితే మనందరికి తెలిసిన విషయమే, మాల్దీవ్స్ కంప్లీట్గా టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ. అయితే మాల్దీవ్స్ యొక్క మినిస్టర్స్ చేసిన పని వల్ల అక్కడి కామన్ సిటిజన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుస్తుంది. వన్ ఆఫ్ ది మాల్దీవియన్ సైడ్, వై బిహేవింగ్ లైక్ పాకిస్తాన్ మినిస్టర్ అంటే అర్థమైంది అనుకుంటా మీకు కూడా. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు బుర్ర లేకుండా అని అక్కడి ప్రజలే వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చింది మాల్దీవ్స్లో. ఇప్పుడు మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ ఇండియా మాల్దీవ్స్ కాంట్రవర్సీ చూద్దాం. మోర్ దాన్ 8,000 hotel bookings as well as 2,500 flight tickets have been cancelled after Maldivian minister reportedly abused Indian Prime Minister Narendra Modi. సో ఇదే అండి అసలైన కాంట్రవర్సీ బిహైండ్ ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియా
వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ. మన ఓన్ టూరిజంని మనమే డెవలప్ చేసుకుందాం, మనమే విజిట్ చేద్దాం. మన దగ్గర కూడా మాల్దీవ్స్ని ఈక్వల్గా పోటీ ఇచ్చే ఐలాండ్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. అవే లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ని డెవలప్ చేసేందుకు టాటా గ్రూప్స్ ముందుకు వచ్చింది. 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్స్ని లక్షద్వీప్లో నిర్మిస్తుంది. ద తాజ్ ఎట్ సుహైలి అండ్ ద తాజ్ ఎట్ కడ్మట్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.